వీపు పైన అలానే మీ చేతుల పైన ట్యానింగ్ తో బాధపడుతున్నారని అంటే ఎటువంటి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు వచ్చింది, ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, సీరమ్స్ తో పోతాయా, లేజర్ స్పీల్స్ ఎలా అడ్వాంటేజెస్ గా ఉంటాయి, ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు వచ్చాయి, వీటన్నిటి గురించి అని డీటెయిల్ గా అవేర్నెస్ వీడియోలో నేను మీకు చెప్దామని అనుకున్నాను. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీకు అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి వీపు పైన, చేతి పైన నలుపుతోటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఇవాళ మనం ట్రీట్మెంట్ లో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ కింద పొర పైన పొర మధ్యలో మనకి నలుపు కణం ఒకటి ఉంటుంది. దాని పేరే మెలనోసైట్. ఈ మెలనోసైటే మెలనిన్ ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటుంది. మెలనిన్ అనే పదార్థం అక్కడ ప్రొడక్షన్ అవ్వటం తోటి చర్మంలో మనకు అక్కడ నలుపు విపరీతంగా మారిపోతూ ఉంటుంది. చర్మంలో అక్కడ నలుపు అనేది విపరీతంగా మారినప్పుడు మనకి చర్మంలో మెలనిన్ గా మారి నలుపులాగా మారుతూ ఉంటుంది. ఈ మెలనిన్ అనేది ఎక్కువగా ఎందుకు అవుతుంది అని అంటే అల్ట్రావైలెట్ లైట్ అనేది బాగా రేడియేషన్ అవ్వటం తోటి చర్మం పైన పడటం తోటి మనకి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అలానే మనకి పొల్యూషన్ కానీ, డస్ట్ వల్ల కూడా, తర్వాత స్వెట్ వల్ల కూడా ఇక్కడ ఇదంతా మారిపోయి దీన్ని ట్యానింగ్ లాగా మార్చి పిగ్మెంటేషన్ లాగా కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్ ఉంటుందండి. అలానే మాక్యులర్ అమెలోడోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. నొటాల్జియా పారాసిటికా అనే కండిషన్స్ ఉంటాయి. అలానే విపరీతమైన ట్యానింగ్ అవ్వటం తోటి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మాక్యులర్ అమెలోడోసిస్ అంటే ఏంటి అని అంటే చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుంది కదండి. కింద పొరలో ఒక అమార్ఫస్ సబ్స్టెన్స్ అనేది అక్కడ ప్రొడక్షన్ అవ్వటం తోటి, అక్కడ ఉండిపోవటం తోటి అక్కడ నలుపు అనేది చారల్లాగా వస్తుందండి. అది ఒక స్ట్రెచ్ మార్క్స్ లాగా మనకి అది కనిపిస్తూ ఉంటుంది. ఆ గీతల్లాగా వచ్చిన నలుపుని మాక్యులర్ అమెలోడోసిస్ అని అంటాం అన్నమాట. ఈ మాక్యులర్ అమెలోడోసిస్ అనేది ఏంటనంటే చర్మంలో మనకి నలుపు అనేది విపరీతంగా పెరగటానికని ఇది ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. అయితే ఇది జెనెటిక్ రీజన్ తోటైనా ఉండొచ్చండి, లేకపోతే మీకు అది సహజంగా లోపల నుంచి కూడా వచ్చిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి కూడా నేను మీకు వివరిస్తూ ఉంటాను. అలానే చర్మం పైన, కింద పొర మధ్యలో మనకి ఏమవుతుందనంటే మనకి అక్కడ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ కూడా రావచ్చు అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ తోటి కూడా నల్ల ముద్దలుగా వచ్చేసి వైలేషియస్ హ్యూ గా కూడా మారవచ్చు అనమాట. అయితే మనకి వీపు పైన పిగ్మెంటేషన్ ట్యానింగ్ వలన, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ వలన, మాక్యులర్ అమెలోడోసిస్ అనేది మనం తెలుసుకోవాలంటే మీరు మా దగ్గరికి వస్తే మీ చర్మాన్ని చూసి మేము చెప్పగలుగుతామండి. అంటే ఎగ్జామిన్ చేయాలి కదా, చూడకుండా అలా మేము చెప్పలేం కదా. సో ఆ విధంగా మీకు చూసి మీ స్కిన్ ని అనలైజ్ చేసి ఏ విధంగా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనే దాని గురించి మనం చర్చించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పిగ్మెంటేషన్ ఎప్పుడైతే మొదలవుతుందో ముఖ్యంగా మనకి నలుపు కణం యాక్టివిటీ అనేది విపరీతంగా పెరుగుతుంది. దానికి మనం అరికట్ట చేయాలనంటే, మనకి ఆపాలి అని అంటే మాత్రం మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేటివి మనం ఖచ్చితంగా ఉదయం, మధ్యాహ్నం అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేటివి మనకి ఒక మంచి కవచం లాగా మారి మెలనిన్ చేయాల్సిన పని అది చేస్తుంది. సన్ స్క్రీన్స్ లో ఏ విధంగా పెట్టాలి, ఎప్పుడెప్పుడు పెట్టాలి అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ముఖం పైన చెప్తాను కదండి, 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేటి, అంటే 1 ఫింగర్ లెంత్ బ్రెత్ అనేది మనకి ముఖం పైన పెట్టాలి అని అంటాను. అదే వీపు పైన మనకి 2 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. మీ డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ వేరేగా ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఇంకెక్కువ సన్ స్క్రీన్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి మొటిమల మచ్చలు వచ్చేసి కూడా నలుపు వస్తూ ఉంటుందండి. అయితే వీటికి అన్నిటికీ మనం సన్ స్క్రీన్స్ అనేది బాగా ఖచ్చితంగా వాడుకుంటూ, దానితో పాటు నైట్ టైం సీరమ్స్ అనేటివి, కొంతమందికి యాక్నే స్ప్రేస్ అవసరం ఉంటాయండి. అంటే మొటిమలు ఉంటాయి కదా, చేరుకోలేరు కదా, అలాంటి ప్రదేశాల కోసమని వాళ్ళకి యాక్నే స్ప్రేస్ అనేటివి ఇస్తాం. అది మనము మొటిమలు పెరగకుండా ఉండటానికి కూడా ఆస్కారం ఉంటాయి. అలానే గ్లైకాలిక్ సీరమ్స్ కూడా ఉంటాయి. అలానే మనకి మంచి గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ ఉంటాయండి. అలానే ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్, వైటమిన్ సి కాంబినేషన్ లో ఉన్న టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అవి మంచి హెల్ప్ కూడా చేస్తాయి. సన్ స్క్రీన్స్ అనేది ఉదయం, మధ్యాహ్నం పెట్టుకోవాలండి. రాత్రిపూట సీరమ్స్ కూడా పెట్టుకోవాలి. ఎప్పుడు క్లోతింగ్ తోటి మీకు ఎప్పుడు కూడా వీపు కవర్ అయి ఉంటుంది అని అంటే, అక్కడ కూడా నలుపు ఉంది అని అంటే, దానికి రాత్రిపూట కూడా మనము సన్ స్క్రీన్స్ అవసరం లేకుండా సీరమ్స్ పెట్టాలండి. అలానే ఉదయం పూట కూడా వేరే సీరమ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో
సో మనకి ఉదయం పూట సాయంత్రం పూట ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. డైట్ లో చాలా మంచి మార్పు అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ లో నేను ఎప్పుడు చెప్తాను కదండి, ఉసిరికాయలు, నారింజ, బత్తాయి, మోసంబి ఇలాంటివన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటివి మనం తీసుకుంటూ అలానే లెమన్ జ్యూస్ విత్ హనీ మనం తీసుకుంటూ ఉండాలి. మనకి అది తీసుకుంటూ ఉంటే వైటమిన్ సి అనే సప్లై చాలా ఎక్కువగా ఉంటాయి. బాదం పప్పులు అలానే పిస్తా పప్పులలో కూడా మనకి గ్లూటథయోన్ అనేది కూడా చాలా మంచి సోర్స్ గా పనిచేస్తూ ఉంటాయి. అనేక రకమైన కలర్డ్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల కూడా మనకి చర్మంలో బెటర్ కొల్లాజన్ ప్రొడక్షన్ అనేది అయ్యి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యమైనది ఏంటంటే మన లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఫుల్ క్లోతింగ్ కవర్ చేసుకొని మన పనులు మనం చేసుకునేటట్టుగా చూసుకోవాలండి. మనకి ఎండకి వెళ్తున్నప్పుడు మనం మంచిగా క్యాప్స్ అనేవి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతో మంది సన్ లైట్ కి ఎక్స్పోజర్ అవుతున్నప్పుడు అలానే వాళ్ళు వెకేషన్ కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ అనేది తీసుకోకుండా వెళ్తూ ఉంటారు. రౌండ్ కాలర్డ్ నెక్ వేసుకుని వెళ్ళినా లేకపోతే ఇతరత్ర డ్రెస్ ప్యాటర్న్స్ వేసుకుని వెళ్ళినా కానీ మీకు అక్కడ సన్ ఎక్స్పోజర్ అనేది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు సన్ స్క్రీన్స్ ఇవన్నీ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీళ్ళల్లో మీకు ఎక్స్పోజర్ అవుతే ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అయ్యి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఇంకా చర్మం లోపలికి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపించి నలుపు అనేది పెరుగుతూ ఉంటుంది. సో డైట్ అనేది చెప్పానండి, లైఫ్ స్టైల్ అనేది చెప్పాను. ఇప్పుడు నలుపు కనుక వచ్చి ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనేది సందేహం వస్తూ ఉంటుంది. మీకు ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ వాడటం తోటి మీ చర్మం లోపలికి ఉన్న నలుపు ఎక్కువ కాకుండా ఉండటానికని అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఉన్న నలుపు మనకి మెలనిన్ కరగదీయాలనంటే లేజర్ కిరణాలతోటి మనకి మంచిగా ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు. లేజర్ కిరణాల్లో మనకి మంచి అడ్వాన్స్ లేజర్ ఒకటి బ్లూ లేజర్ అనేది ఉందండి. ఈ బ్లూ లేజర్ కొత్తగా లాంచ్ చేశాం. ఈ బ్లూ లేజర్ కొత్తగా లాంచ్ చేయటం తోటి మనకి చర్మంలో ఆ నలుపు అనేది మంచి కరగదీయటానికని బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అలానే మంచి మైక్రో నీలింగ్ సీరం థెరపీస్ కూడా చేస్తామండి. ఎల్ఐడిడి థెరపీస్ కూడా చేస్తూ ఉంటాం చర్మం లోపలికి మంచిగా సీరమ్స్ ని ఇన్ఫ్యూజ్ చేయటానికని. కొంతమందికి హైడ్రోఫేషియల్ థెరపీస్ కూడా చేస్తూ ఉంటాం. హైడ్రోఫేషియల్ థెరపీస్ అనేది బ్యాక్ పైన చేసినప్పుడు చర్మంలో మనకి సాఫ్ట్నెస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుందండి. స్కిన్ క్వాలిటీ కూడా బాగా బెటర్ అవుతూ ఉంటుంది. ఇలా చేయటంతో ఏమవుతుందంటే స్కిన్ క్వాలిటీ బెటర్ అయినప్పుడు లేజర్ కి నెక్స్ట్ సెషన్ కి కూడా మంచిగా రిడక్షన్ కావటానికి, పిగ్మెంటేషన్ రిడక్షన్ కావటానికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందండి. అయితే ఈ హైడ్రోఫేషియల్స్ తో పాటు మనకి స్కిన్ బూస్టర్ థెరపీస్ అని కూడా కొన్ని ఉంటాయండి. ఇవి యూజ్ చేయటం తోటి చర్మం లోపలికి మనకి మంచి హైడ్రేషన్ జరిగి మంచి బెనిఫిట్స్ అనేటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలానే కాకుండా మనకి ఎల్ఐడిడి థెరపీస్ తో పాటు ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ కూడా ఉంటాయి. ఐవి గ్లూటథైన్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఐవి గ్లూటథైన్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఓరియంటెడ్ ప్రొసీజర్ అండి. ఇది చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే చర్మం లోపలికి మీకు నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా చేయటం తోటి చర్మం లోపలికి మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి అని అంటే కనీసం 3 నెలల నుంచి 4 నెలల వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో లేజర్స్, బూస్టర్స్ ఇవన్నీ ఐవి గ్లూటథైన్ కాంబినేషన్స్ తో పాటు మనకి మంచి డైట్ అలానే మంచి మెడిసిన్స్ అది వాడుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. లేజర్స్ అనేటివి నెలకు ఒక్కసారి మనం చేస్తూ ఉంటామండి. అలానే మైక్రో నీలింగ్ సీరం థెరపీస్ అనేటివి మనం 15 రోజులకు ఒకసారి చేస్తాము. ఎల్ఐడిడి థెరపీస్ 15 రోజులకు ఒకసారి, ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ నెలకు ఒకసారి, అలానే ఐవి గ్లూటథైన్ వారానికి ఒకసారి. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ ని కాంబినేషన్స్ తో చేసి మీ చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేది తీసుకురావటానికని మాకు ఆస్కారం ఉంది. సో ఇదండి విషయం. ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి అని చెప్పాను, డైట్ గురించి అని చెప్పాను, కారణాల గురించి అని చెప్పాను, ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి అని నేను పూర్తిగా వివరించాను. ఇంకా ఏమైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెడితే నాకు సమయం కుదిరినప్పుడు మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తానండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కి నా వీడియోస్ ని లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాల్పంచుకుంటూ మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, చుట్టాల పిల్లలకి, మీ పిల్లలకైనా, అమ్మ నాన్నకైనా, అక్క చెల్లెలకైనా, అన్న తమ్ముళ్ళకైనా, మిత్రులకైనా, ఎవరికైనా తెలిసిన వాళ్ళకైనా పిగ్మెంటేషన్ తో బాధపడుతున్నారు అని అంటే, నలుగురితో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారంటే మంచిగా ధైర్యంతో వాళ్ళకి భుజం తట్టి చెప్పి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి నా వీడియోస్ ని షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమనండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్ లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.